హాయ్ మా అందరికీ ఈరోజు వీడియోలో ఫ్రాక్షన్ అడిషన్స్ గురించి మనము నేర్చుకోబోతున్నాం. సో క్వశ్చన్ ఈజ్ 2/3 ప్లస్ 4/3. సో దిస్ ఈజ్ ద న్యూమరేటర్ వాల్యూ, దిస్ ఈజ్ డినామినేటర్ వాల్యూ, దిస్ ఈజ్ న్యూమరేటర్ వాల్యూ, దిస్ వన్ ఈజ్ డినామినేటర్ వాల్యూ. సో ఈ ఫ్రాక్షన్ మనం ఏం చేస్తున్నామంటే అడిషన్ చేయాలి. సో అడిషన్ సింబల్ ఈజ్ ప్లస్. సో హియర్ వన్స్ వీ హ్యావ్ టు అబ్జర్వ్ హియర్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే డినామినేటర్ వాల్యూ సేమ్గా ఉంది. సో డినామినేటర్ వాల్యూ ఏముందంటే సేమ్గా ఉంది కాబట్టి మనం ఏం చేస్తామంటే సింపుల్గా ఏం చేస్తున్నామంటే ఒకే డినామినేటర్ వాల్యూ నోట్ చేస్తున్నాం, దట్ ఈస్ 3 అనేది నోట్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలంటే న్యూమరేటర్ వాల్యూను హ్యాజ్ ఇట్ ఈస్ అలాగే వేసుకొని అడిషన్ చేస్తే సరిపోతుంది. ఏముంది న్యూమరేటర్ వాల్యూస్ 2 + 4. సో 2 + 4. సో 2 + 4/3. సో హ్యాజ్ ఇట్ ఈస్ ఇలాగే వేసుకొని అడిషన్ చేస్తున్నాను. నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు 2 + 4 is 6. 2 + 4 is 6/3. This is our answer. So 6/3. So దీన్ని క్యాన్సిలేషన్ చేయొచ్చు. 3 1 is 3, 3 2 are 6 is equal to our answer is 2. సో ఈజీగా ఉందమ్మా. నెక్స్ట్ వన్ మోర్ ప్రాబ్లం మనము ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. వన్ మోర్ ప్రాబ్లం చూడండి, 1/18 + 1/18. సో న్యూమరేటర్ వాల్యూ, డినామినేటర్ వాల్యూ, న్యూమరేటర్ వాల్యూ, డినామినేటర్ వాల్యూ సేమ్. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, సెకండ్ క్వశ్చన్ చూడండి, ఈ రెండింటిని కంపారిజన్ చేయండి. ఇక్కడ డినామినేటర్ వాల్యూ అనేది ఏమిగా ఉంది, సేమ్గా ఉంది. ఇక్కడ కూడా ఏముంది, సేమ్గా ఉంది. కాబట్టి ఇక్కడ ఏం చేసాం మనం ఒకే డినామినేటర్ వాల్యూ నోట్ చేసుకున్నాం. అది ఇక్కడ కూడా సేమ్ హ్యాజ్ ఇట్ ఈస్ అలాగే నోట్ చేసుకోవాలి. ఇక్కడ డినామినేటర్ వాల్యూ 2 వాల్యూస్ 18 అనేది సేమ్ వాల్యూ ఉంది కాబట్టి మనం ఏం చేస్తామంటే ఒకే వాల్యూ తీసుకుంటున్నాం 18. నెక్స్ట్ ఇంకేం చేయాలి, న్యూమరేటర్ వాల్యూని ఏం చేయాలి, హ్యాజ్ ఇట్ ఈస్ అలాగే అడిషన్ చేయాలి. 1 + 1 1 + 1 సరిపోయింది. చూడండి ఫస్ట్ వన్ ఎలా చేసాము, సెకండ్ కూడా సేమ్ మెథడ్లోనే చేస్తున్నాం. ఈజ్ ఈక్వల్ టు 1 + 1 ఈజ్ 2/18 అంతే వచ్చేసింది. నెక్స్ట్ క్యాన్సిలేషన్ 2 టేబుల్ 2 1 ఈజ్ 2, 2 9s are 18 ఈజ్ ఈక్వల్ టు అవర్ ఆన్సర్ ఈజ్ 1/9. అవర్ ఆన్సర్ ఈజ్ 1/9. ఇది సింపుల్ మెథడ్స్ నాన్న. సో ఇంకో ప్రాబ్లమ్స్ నేర్చుకుని తర్వాత ఇంకొంచెం వేరే ప్రాబ్లమ్స్లోకి వెళ్దాం. ఈ ప్రాబ్లం చూడండి, 3/5 + 1/5 + 4/5. ఇక్కడ ఏంటంటే 2 ఫ్రాక్షన్స్ మనం అడిషన్ చేసి నేర్చుకున్నాం. ఇక్కడ ఏంటంటే 3 ఫ్రాక్షన్స్ అడిషన్ చేసి నేర్చుకున్నాం. సో మనకి 3 ఫ్రాక్షన్స్ వచ్చినా సేమ్, 5 ఫ్రాక్షన్స్ వచ్చినా, 6 ఫ్రాక్షన్స్ వచ్చినా డినామినేటర్ వాల్యూ అనేది సేమ్గా ఉంటే సేమ్ మనం ఫస్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ ఏ విధంగా అయితే రాసామో థర్డ్ క్వశ్చన్ కూడా సేమ్ హ్యాజ్ ఇట్ ఈస్ అలాగే రాస్తాం. ఇందులో ఏం చేంజ్ ఉన్నదో అదే మెథడ్లోనే రాస్తాం. హియర్ 3/5 + 1/5 + 4/5. హియర్ డినామినేటర్ వాల్యూ ఈజ్ సేమ్. సో డినామినేటర్ వాల్యూ అనేది సేమ్గానే ఉంది కాబట్టి సో ఏం చేయాలి, ఒకే డినామినేటర్ ఒక్క వాల్యూనే తీసుకోవాలి, దట్ ఈజ్ 5 తీసేసుకున్నాం. నెక్స్ట్ ఇప్పుడు న్యూమరేటర్ వాల్యూస్ని ఏం చేయాలి, హ్యాజ్ ఇట్ ఈస్ అలాగే నోట్ చేసుకుని మిడిల్లో ప్లస్ సింబల్ అనేది యూస్ చేస్తే సరిపోతుంది. దిస్ ఈజ్ 3 + 1 + 4 అర్థమవుతుందా. సో ఈజ్ ఈక్వల్ టు సేమ్ చూడండి, ఏం లేదు కష్టం ఏం లేదు, చాలా ఈజీగా ఉండొచ్చు. నెక్స్ట్ 3 + 1 ఈజ్ 4, 4 + 4 8. సో 8/5 మన ఆన్సర్ వచ్చేసింది 8/5. సో మన ఆన్సర్ వచ్చేసి చూస్తున్నాను ఎంత ఈజీగా ఉందనేది. సో మనకు 2 ఫ్రాక్షన్స్ ఇచ్చిన, 3 ఫ్రాక్షన్స్ ఇచ్చిన, 4 ఫ్రాక్షన్స్ ఇచ్చిన సేమ్ డినామినేటర్ వాల్యూ ఉంటే ఇదే మెథడ్లోనే చేయాలి. ఇంతకు మించి వేరే మెథడ్ అనేది ఏమీ లేదని సింపుల్గా నేర్చుకోండి. నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం మనం ఏం చేద్దామంటే ఎల్సిఎం తీసుకొని దాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేద్దాం అనేది సింపుల్ మెథడ్లో నేర్చుకున్నాం. అది కూడా జాగ్రత్తగా విన్నాము. సింపుల్ కష్టం ఏం లేదు, చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మనం ఈ 3 ప్రాబ్లమ్స్ ఎలా అయితే ఈజీగా ఉన్నాయో నెక్స్ట్ మనం చెప్పబోయే ఎల్సిఎం తీసుకుని చేయబోయే వాల్యూస్ కూడా సేమ్ ఈజీగానే ఉంటాయి. అది ఒకసారి నేర్చుకుందాం, చూడండి ఎలా ఉంటుంది అనేది. చూడండి జాగ్రత్త విన్నా, ఏం లేదు ఇది కూడా చాలా ఈజీగా ఉంటుంది. సో క్వశ్చన్ ఈజ్ 2/5 + 3/7. సో ఇక్కడ మనం చూడు ఈ పై ప్రాబ్లంలో డినామినేటర్ వాల్యూస్ అనేది సేమ్గా ఉన్నది కాబట్టి డినామినేటర్ వాల్యూ నోట్ చేసుకుని న్యూమరేటర్ హ్యాజ్ ఇట్ ఈస్ అడిషన్ చేసి ఆన్సర్ అనేది రాసేసాం. ఇక్కడ ఏంటి డినామినేటర్ వాల్యూస్ అనేది డిఫరెంట్గా ఉంది. ఇక్కడ ఈ ఫ్రాక్షన్లో డినామినేటర్ 5 ఉంది, ఈ ఫ్రాక్షన్లో డినామినేటర్ అనేది 7 ఉంది. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ఎల్సిఎం వాల్యూ. LCM మీన్స్ లీస్ట్ కామన్ మల్టిపుల్స్. గుర్తుపెట్టుకున్నా, లీస్ట్
కామన్ మల్టిపుల్స్. దీనికి మనం ఏం చేయాలంటే ఎల్సిఎం వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఎల్సిఎం వాల్యూ ఏ వాల్యూస్కి ఫైండ్ అవుట్ చేయాలి అంటే డినామినేటర్ వాల్యూస్కి ఫైండ్ అవుట్ చేయాలి. సో డినామినేటర్ వాల్యూస్ ఏంటి 5, 7 ఇవి డినామినేటర్ వాల్యూస్. దీనికి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయడానికి ఇదేం పాసిబిలిటీ లేదు కాబట్టి సో ఏంటంటే ఈ డినామినేటర్ వాల్యూస్ని ఏం చేస్తామంటే యాజ్ ఇట్ ఈజ్ అలాగ మల్టిఫికేషన్ చేద్దాం. మల్టిఫికేషన్ చేస్తే ఏమొస్తుంది 5 into 7, 5 7s are how much 35. సరే ఏంటి సార్ ఎల్సిఎం అని చెప్పేస్తారు, 2 వాల్యూస్ రాసినారు, మల్టిఫికేషన్ చేస్తారు, 2 వాల్యూస్ అనేది ఎల్సిఎం అని చెప్పేసి ఇలాగ మల్టిఫికేషన్ సరిపోతుందండి. ఇది కాదన్నా ఇంకొక ప్రాబ్లమ్ ఎలా మల్టిఫికేషన్ చేయాలో చూద్దాం. సో ఈ మెథడ్లో ఎల్సిఎం అనేది పాసిబిలిటీ కాకపోతే యాజ్ ఇట్ ఈస్ ఇలాగే మల్టిఫికేషన్ చేయాలి. పాసిబిలిటీ అయితే ఎలా చేయాలని చెప్పేసి నెక్స్ట్ వీడియోలో మనం నేర్చుకుందాం. సెకండ్ క్వశ్చన్లో నేర్చుకుందాం. సారీ వీడియో కాదు, ఈ వీడియోలోనే నేను క్లారిఫై చేస్తాను మీకు డౌట్స్. ఓకేనా, ఇబ్బంది పడాల్సిన పని ఈజ్ ఈక్వల్ టు ఈ ఎల్సిఎం వాల్యూ 35 కాబట్టి ఈ 35ని డినామినేటర్ ప్లేస్లో నోట్ చేసుకుంటే సరిపోతుంది, అయిపోయింది. నెక్స్ట్ ఫస్ట్ ఫ్రాక్షన్ తీసుకుందాం. ఏంటి 2/5 ఇంటూ ఎల్సిఎం వాల్యూ ఈజ్ 35. ఇప్పుడు క్యాన్సిలేషన్ చేద్దాం. చూడు 5 1 is 5, 5 7s are 35. సో ఇక్కడ రిమైనింగ్ వాల్యూస్ ఏమున్నాయి అంటే 2 into 7 దట్ ఈస్ ఈక్వల్ టు 2 7s are 14. ఎంతనా 14. ఈ 14 అనేది ఇక్కడ నోట్ చేసుకున్నాం. ఈ ఫ్రాక్షన్ తీసుకుందాం, క్యాలిక్యులేట్ చేస్తే 14 వచ్చింది, 14 నోట్ చేసుకున్నాం. నెక్స్ట్ ప్లస్ నెక్స్ట్ సెకండ్ ఫ్రాక్షన్. వాట్ ఈస్ దట్ సెకండ్ ఫ్రాక్షన్ 3/7. ఇక్కడ వేస్తున్నాను 3/7 ఇంటూ ఎల్సిఎం వాల్యూ ఈజ్ 35. క్యాన్సిలేషన్ 7 1 is 7, 7 5s are 35 is equal to remaining values are 3 into 5, 3 5s are 15. సో ఈ వాల్యూ ఎంత వచ్చిందంటే 15 వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు ఏం చేయాలి అంటే ఈ 14 ప్లస్ 15ని యాడ్ చేద్దాం. దిస్ వన్ ఈజ్ 9, దిస్ వన్ ఈజ్ 29. సో 29/35. సో దిస్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ సొల్యూషన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడన్నా 3/10 ప్లస్ 7/15. సో ఈ డినామినేటర్ వాల్యూస్ కూడా సేమ్గా లేవు, డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి దెన్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ఎల్సిఎం అంటే ఏంటి? వాట్ ఇస్ ఎల్సిఎం? లీస్ట్ కామన్ మల్టిపుల్. సో మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఏ వాల్యూస్ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి? డినామినేటర్ వాల్యూస్ దట్ ఈస్ 10, 15. ఇప్పుడు మనం ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేద్దాం. చేసేద్దాం. ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ 2 టేబుల్ తీసుకుందాం. మనకి టేబుల్స్ వస్తుంది కదా 2 నుంచి 20 వరకు. ఫస్ట్ 2 టేబుల్ తీసుకుందాం. సో 2 టేబుల్లో ఏం చేయాలంటే ఈ 10 అన్న వాల్యూ ఉందా లేదా చెక్ చేయాలి. సో 2 టేబుల్ తీసుకుందాం. 2 టేబుల్లో 10 అన్న వాల్యూ ఉందా? ఉంది. ఎప్పుడు వస్తుంది? 2 టేబుల్లో 10 అన్న వాల్యూ ఎప్పుడు వస్తుంది? వెన్ విల్ ఇట్ కమ్ ఇన్ 2 టేబుల్? 2 5s are 10. 2 5s are 10, నెక్స్ట్ 2 టేబుల్లో 15 అన్న వాల్యూ ఉందా? 2 టేబుల్లో 15 అనే వాల్యూ లేదు. కాబట్టి ఏమి చేయాలి అంటే దీన్ని యాజ్ ఇట్ ఈస్ డౌన్ సైడ్ అలాగే నోట్ చేసుకోవాలి. గుర్తుపెట్టుకున్నాను. సో 2 టేబుల్లో 10 అనే వాల్యూ ఉంది కాబట్టి 2 5s are 10 నోట్ చేసేసినాం. కానీ 2 టేబుల్ 15 అన్న వాల్యూ లేదు కాబట్టి ఈ 15ని డౌన్ సైడ్ అలాగే నోట్ చేసుకున్నాం. అలాగే నోట్ చేసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ నెక్స్ట్ మళ్ళీ 2 టేబుల్తో చూద్దాం. 2 టేబుల్లో 5 ఉందా? లేదు. 15 ఉందా? లేదు. ఓకే, 2 టేబుల్ అయిపోయింది. నెక్స్ట్ 3 టేబుల్కి వెళ్దాం. 3 టేబుల్లో 5 ఉందా? లేదు. 3 టేబుల్లో 15 ఉందా? 3 5s are 15 ఉంది. తీసుకుందాం. 3 టేబుల్ తీసుకుందాం. 3 టేబుల్లో 3 టేబుల్లో 5 అని లేదు, 5 అని లేదు కాబట్టి 5 అలాగే నోట్ చేసుకోవాలి. 3 5s are 15 ఇది ఉంది. 3 5s are 15. 3 5s are 15. నెక్స్ట్ ఇప్పుడు చూడు 2 టేబుల్లో 5 లేదు, 3 టేబుల్లో 5 లేదు, 4 టేబుల్లో 5 లేదు, 5 టేబుల్లో 5 ఉంది. 5 టేబుల్ తీసుకుందాం. ఇప్పుడు 5 1 is 5, 5 1 is 5, 5 1 is 5 అయిపోయింది. నెక్స్ట్
ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు ఏం చేయాలంటే ఈ వాల్యూస్ని మల్టిప్లికేషన్ చేస్తే మనకి ఎల్సిఎం వాల్యూ అనేది వచ్చేస్తుంది. అదేంటి 2 ఇంటూ 3 ఇంటూ 5 ఈజ్ ఈక్వల్ టు 2 3s are 6, 6 5s are 30. సో ఎల్సిఎం వాల్యూ ఎంత వచ్చింది? 30 వచ్చింది. ఇక్కడ ఏం రాయాలంటే ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం వాల్యూ ఈజ్ 30. సో ఎల్సిఎం వాల్యూ ఎంత వచ్చిందన్న మనకి 30 అనేది వచ్చింది ఎల్సిఎం వాల్యూ. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ ఫ్రాక్షన్ తీసుకోవాలి. ఏంటి? 3/10 ఇంటూ ఎల్సిఎం వాల్యూ ఎంత ఇక్కడ? 30. ఇక్కడ చూడు క్యాన్సిలేషన్ చూడమ్మా. 10 1 is 10, 10 3s are 30 is equal to remaining values are 3 into 3, 3 into 3 అదే నోట్ చేసుకున్నాం is equal to 3 3s are 9. సో ఫస్ట్ ఫ్రాక్షన్ వాల్యూ ఈస్ 9. నెక్స్ట్ సింబల్ ప్లస్. టేక్ సెకండ్ ఫ్రాక్షన్. ఏంటి? 7/15. చూడండి ఇక్కడ తీసుకుందాం. 7/15 నెక్స్ట్ ఫ్రాక్షన్ 7/15 ఇంటూ ఎల్సిఎం వాల్యూ ఎంత? 30. 15 టేబుల్ చూడండి. 15 1 is 15, 15 2s are 30. సో రిమైనింగ్ వాల్యూస్ ఆర్ 7 into 2, 7 into 2 is equal to 7 2s are 14. సో ఎంత వచ్చింది ఆన్సర్ మనకి? సెకండ్ వన్కి 7 2s are 14. సో ఇది 14 అంతేనా? నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి? ఈ 2ను యాడ్ చేస్తే మనకు ఫైనల్ ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి అడిషన్ ఇక్కడ చూస్తున్నారు 9 14. సో చాలామంది ఏం చేస్తారంటే ఇక్కడ 1 రాసి దాని పక్కన 4 రాస్తారు. సో అలా రాయకూడదు. 1's ప్లేస్ వాల్యూ కింద 1's ప్లేస్లోనే రాయాలి, 10's ప్లేస్ వాల్యూ కింద 10's ప్లేస్ రాయాలి. అర్థమవుతుంది? జీ. సో ఇప్పుడు మనం దీన్ని యాడ్ చేద్దాం. 9 + 4 ఈజ్ 13. 1 + 1 ఈజ్ 2. సో ఆన్సర్ ఈజ్ 23/30. ఇది మనకు కావాల్సిన ఫైనల్ ఆన్సర్. ఇంకా ఏ ప్రాబ్లం వచ్చినా సో ఇలాగే ఫైండ్ అవుట్ చేయాలన్నా ఎల్సిఎం వాల్యూస్ అనేది ఫైండ్ అవుట్ చేసి ఈ ఫ్రాక్షన్స్ తీసుకుని ఈ మెథడ్లో ఇలాగ క్యాలిక్యులేట్ చేసి ఆన్సర్ను వేస్తే మనకు ఫైనల్ ఆన్సర్ అనేది వస్తుందన్న. ఓకేనా?